ఆల్రెడీ షేరీ కాశ్మీర్ అనే యూనివర్సిటీ కొన్ని సంవత్సరాల క్రితం ఈ క్లోన్డ్ షీప్ ఒకటి ప్రొడ్యూస్ చేస్తుంది, పష్మీనా అని చెప్పి. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో ఇలాంటి కొత్త జెనెటికలీ ఎడిటెడ్ షీప్ రావడం వల్ల భవిష్యత్తులో మీట్ ప్రొడక్షన్ షీప్స్ కూడా ఎక్కువ ప్రొడ్యూస్ చేయొచ్చు. దానివల్ల ఎక్కువ మందికి ఆహారం కూడా దొరుకుద్ది అనమాట. అయితే దీనికి వాడిన టెక్నాలజీ ఏంటంటే క్రిస్పర్ కాస్9 టెక్నాలజీ. క్రిస్పర్ కాస్9 టెక్నాలజీ 2012 నుంచి న్యూస్ లో ఉంది. దానికి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చిందనమాట. అంటే క్రిస్పర్ కాస్9 టెక్నాలజీ ఏంటంటే మనకి డిజైర్డ్ జీన్స్ ఉంచి మనకి అవసరం లేని జీన్స్ లిమిట్ చేయడమో వాటిని నమ్ చేయడమో ఇలా చేస్తారు. దీనికి జీన్ సిజర్స్ వాడతారనమాట. ఇది చాలా ఫేమస్ టెక్నాలజీ. ఆల్రెడీ చైనా ఇలాంటి టెక్నాలజీ వాడి వాళ్ళు కూడా జెనెటికల్ ఎడిటెడ్ షీప్స్ ఏమైనా తయారు చేశారు. ప్రపంచంలో మనం చూస్తే కనుక క్లోన్డ్ షీప్ డాలీ అని చెప్పి 1996 లో స్కాట్లాండ్ లో వచ్చిందనమాట. ఇప్పుడు డాలీ లేదు, చనిపోయింది రీసెంట్ గా కూడా. సో క్లోనింగ్ మీద అప్పట్లో చాలా అభ్యంతరాలు వచ్చాయి. క్లోనింగ్ చేస్తే కనుక రేపు హ్యూమన్ క్లోనింగ్ అయితే పరిస్థితి ఏంటి, హ్యూమన్ రెప్లికా సృష్టించవచ్చు కదా అని చెప్పి, ఎథికల్ గా ఇది రైట్ ఆ రాంగ్ అని చెప్పి. కానీ క్రిస్పర్ కాస్9 టెక్నాలజీ వాడి జెనెటిక్ ఎడిటింగ్ చేయడం వల్ల ఫర్ ఎగ్జాంపుల్ ఒకరికి ఎప్పటి నుంచో ఒక డిసీజ్ ఉంది, కార్డియోవాస్కులర్ డిసీజ్. ఆ పర్టికులర్ జీన్ జనరేషన్స్ కొద్ది వస్తుంది అనుకోండి, దాన్ని క్యారీ చేయకుండా ఉండటం వల్ల అంటే జీన్ సిజర్స్ వాడి దాన్ని నమ్ చేయడం వల్ల చాలా వరకు భవిష్యత్ తరాలకు ఉపయోగపడుతుంది అనమాట. సో క్లోనింగ్ మీద అభ్యంతరాలు ఉన్నాయి కానీ జెనెటిక్ ఎడిటింగ్ మీద పెద్ద అభ్యంతరాలు లేవు. కానీ భవిష్యత్తులో వీటిపైన కూడా మిస్యూజ్ అయ్యే అవకాశం వస్తుందని అంటున్నారు. మొత్తానికైతే జమ్మూ కాశ్మీర్ యూనివర్సిటీ వాళ్ళు ఒక జెనెటికల్లీ ఎడిటెడ్ షీప్ ను మాత్రం తయారు చేశారు భారతదేశంలో మొట్టమొదటిసారి.